హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. 400 ఎకరాల భూమి వేలాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. క్యాంపస్ లో జేసీబీలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు విద్యార్థులు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విద్యార్థుల్ని అరెస్ట్ చేసి మాదాపూర్ పిఎస్ కు తరలించారు పోలీసులు. అయితే వర్సిటీ క్యాంపస్ లో మరికొంతమంది విద్యార్థులు ఇంకా ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఒకవైపు విద్యార్థుల ఆందోళన, మరోవైపు అడ్డుకున్న పోలీసులు. మొత్తంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రణరంగాన్ని తలపించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలం వ్యవహారం మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. యూనివర్సిటీ భూముల విక్రయాన్ని నిరసిస్తూ విద్యార్థులు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. యూనివర్సిటీ భూముల్లో పచ్చని చెట్లను కొట్టివేస్తుండటంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి జేసీబీలను అడ్డగించారు. ఆందోళనకు దిగిన విద్యార్థులను అరెస్టు చేయడంతో హెచ్సీఏలు కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరెస్టులపై హెచ్సీయూ విద్యార్థులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మనం ఒకసారి చరిత్ర చూసుకుంటే అప్పుడు ఇందిరాగాంధీ గారు ఈ భూమిని గ్రాటిస్ అంటే గిఫ్ట్ గానో లేదా దానంగానో ఇచ్చినట్టు చెప్పారు. ఇంకొక కండిషన్ ఏం పెట్టారంటే ఈ భూమిని కేవలం విద్యా విధాన విషయాల కోసం, రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ కోసం మాత్రమే వాడాలి అని ఆవిడ గట్టిగా చెప్పారు. మరోవైపు హెచ్సీయూ విద్యార్థులపై లాఠీ చార్జ్ను మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం సరికాదన్నారు. విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. యూనివర్సిటీకి చెందిన సుమారు 500 ఎకరాల భూమిని గత 50 ఏళ్లలో వివిధ కారణాలతో ప్రభుత్వం వెనక్కి తీసుకుందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మొదట్లో 2300 ఎకరాలలో హెచ్సీయూ ఉండగా ప్రస్తుతం యూజీసీ లెక్కల ప్రకారం 1800 ఎకరాలు మాత్రమే ఉందని వారు చెబుతున్నారు. తాజాగా టీజీఐఐసీ ద్వారా 400 ఎకరాలను వేలం వేయడానికి ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యార్థులు, సిబ్బంది ఆందోళన బాటపట్టారు. అయితే ఈ స్థలం హెచ్సీయూకు చెందింది కాదని, కోర్టు తీర్పు మేరకు అభివృద్ధి కోసం 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి అప్పగించామని ప్రభుత్వం చెబుతోంది.